హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాదీ బ్రదర్స్. ఇందాకే వెట్టయాన్ సినిమా ప్రివ్యూ అంట ఒక 1.5 minute వదిలారు. యాక్చువల్గా 4 days బ్యాక్ తమిళ్లో వదిలారనమాట, ఇప్పుడు తెలుగులో వదిలారు. కానీ ఏ మాటకా మాట ఎక్సలెంట్ ఉంది. ఇచ్చింది ఒక 1.5 minute 2 minutes స్టఫ్ అయినా సరే, అరే మళ్ళీ రజనీకాంత్ని వేరే లెవెల్లో చూపించారు. యాజ్ యూజువల్గా అనిరుద్ధ్ మాత్రం చంపేశాడు, ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ లెవెల్లో ఉంది. అండ్ స్టోరీ విషయానికి వస్తే యాజ్ పర్ ప్రివ్యూ మేము అనలైజ్ చేసింది ఏంటంటే, అయితే మనకి ఫస్ట్ షాట్లో అమితాబ్ బచ్చన్ గారిని చూపించి ఒక ప్రజెంటేషన్లో ఒక 4 పోలీస్ ఆఫీసర్ని చూపిస్తారనమాట. అందులో వీళ్ళ 4 మాత్రం ఇంతమంది పోలీసులు ఉండగా ఎందుకు గుర్తుపడతారని అమితాబ్ బచ్చన్ అడుగుతారనమాట. అప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్, వీళ్ళందరూ ఎవరైతే స్క్రీన్ మీద 4 కనిపిస్తారో వాళ్ళందరూ రినౌండ్ ఎన్కౌంటర్ స్పెషలిస్టులు, అందుకే ఈజీగా గుర్తుంటారు అని చెప్తారు. సో ఈ షాట్లో డైరెక్టర్ తెలివి చూడండి, ఫస్ట్ 2 బొమ్మలు వచ్చేంత వరకు మనకి క్లోజప్ షాట్ పెట్టి లాస్ట్ బొమ్మ యాక్చువల్గా రజనీకాంత్ గారిది ఉంటుంది. సో అది వచ్చేసి చాలా లాంగ్ ఫ్రేమ్లో చూపిస్తారనమాట. 4th person ఇస్ రజనీకాంత్. ఇంకా నెక్స్ట్ షాట్లో మన రజనీకాంత్ చూపిస్తారు, రచ్చే షాడో షాట్. ఆ తర్వాత చూస్తే మనకి సముద్రంలో ఒక షాట్ ఉంటుందన్నమాట. సో బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ ప్రకారంగా చూస్తే ఎస్పీకి భయపడి ఎవ్వరు కూడా పనిలోకి రావడం అనేది ఇంట్రెస్ట్ చూపించారనమాట, ఎందుకంటే వాళ్ళకి భయపడి ఉంటారు కాబట్టి. అండ్ విలన్, నాకు తెలిసి వన్ ఆఫ్ ద విలన్ క్లియర్గా చెప్తాడు, ఒక 4 చంపేస్తే అమాయకుల్ని ఆటోమేటికల్లీ ఎస్పీ ట్రాన్స్ఫర్ అయిపోతాడు, బికాజ్ నింద ఆయన మీద పడుతుంది అనేది వీళ్ళ ప్లాన్ ఉంటుంది. నాకు తెలిసి అక్కడ ఉన్న ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ కూడా రజనీకాంత్ అసలు జరగనివ్వడం అనుకుంటున్నాను, బికాజ్ అతనికి ఆ రీజన్కి ఎస్పీ కాబట్టి. అండ్ మనకి నెక్స్ట్ షాట్లో రజనీకాంత్ వాకింగ్ కానివ్వండి, మెల్లమెల్ల క్యారెక్టర్ ఇంట్రడక్షన్ స్టెప్ బై స్టెప్ ఫస్ట్ రజనీకాంత్ చూపించి తన ఎన్కౌంటర్స్ ఎలా చేస్తారు అనేది కొంచెం ఫేస్ ఆఫ్ సీన్స్ చూపిస్తారు, ఫైటింగ్స్లో తను ఎలా షూట్ చేస్తారు ఏంటది. దాంతో రానా గారిని కానివ్వండి, ఆ తర్వాత డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇంకెవరెవరు ఉన్నారు, అండ్ ఫహద్ ఫాసిల్ని కానివ్వండి, అండ్ మంజు వారియర్, ఇంకా మిగిలిన క్యారెక్టర్స్ అన్నీ ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్తారు ఆ ప్రివ్యూలో కూడా. అమితాబ్ బచ్చన్ గారు మెయిన్గా. సో తర్వాత షాట్లో ఏంటంటే, అమితాబ్ బచ్చన్ ఫస్ట్ నుంచి కూడా ఎన్కౌంటర్కి విరుద్ధంగా ఉండి ఎవరెవరైతే పోలీస్ ఆఫీసర్స్ అలా ఎన్కౌంటర్ చేస్తే వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తారు. అండ్ బట్ రజనీకాంత్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, ఒక ఎన్కౌంటర్ చేస్తే నెక్స్ట్ అన్యాయం చేసే వాళ్ళకి ఒక భయం ఉంటుంది అనేది తన పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుందన్నమాట. సో ఆ సీన్లో మనకి క్లియర్గా గమనిస్తే అమితాబ్ బచ్చన్ గారు ఏదైతే హాల్లో ఉండి అందరు పిక్చర్స్ చూపిస్తారో అదే దాంట్లో మళ్ళీ రజనీకాంత్ గారు కూడా మనకి లాస్ట్ షాట్లో క్లియర్గా నిలబడినట్టు గమనించవచ్చు. సో అది వాళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ సీన్ ఉంటుంది, అక్కడ ఏమవుతుందని చూడాలి. సో స్టోరీ ప్రకారంగా చూస్తే మాత్రం నాకు తెలిసి ఇది కొంచెం ఐదర్ ఎలా చెప్పచ్చు, ఇల్లీగల్ యాక్టివిటీస్ కానివ్వండి, సో స్మగ్లింగ్ అయి ఉండొచ్చు, అండ్ డిఫరెంట్ ఏవైతే మాఫియాకి సంబంధించి అన్నీ కూడా ఈ ఫిలింలో కవర్ చేస్తుండొచ్చు. చూద్దాం, అది సర్ప్రైజ్. బట్ ఇంకా అనిరుద్ధ్ అయితే ఇచ్చి పడేశాడు భయ్య ఆ మ్యూజిక్. ఇంకా రజనీకాంత్ అంటే మరి మనోడికి ఏమొస్తుందో ఏమో తెలియదు, కానీ మ్యూజిక్ మాత్రం మొత్తం వేరే లెవెల్ ఇచ్చేస్తాడు, ఎలివేషన్కి తగ్గట్టు. క్రేజీ ఉంది మ్యూజిక్ మాత్రం. చూద్దాం సినిమా అయితే ఎలా ఉంటుందో. ఇప్పటివరకు అయితే యాక్చువల్గా ఫుల్లీ సాటిస్ఫైడ్, బాగానే ఈ 1.5-2 minutes బాగా ఇచ్చారు. సో చూద్దాం, సినిమా హిట్ అయితే ఇంకా బాగుంటుంది, మజా వస్తుంది కూడా. రజనీకాంత్ ఒకసారి చూడొచ్చు బెటర్గా. సో అది ఫ్రెండ్స్, వెట్టైన్ ప్రివ్యూలో మేము అబ్జర్వ్ చేసిన పాయింట్స్. అండ్ అలానే మీరు కూడా చూడండి, యాక్చువల్గా ప్రివ్యూ బాగుంది. మీకు ఏదైనా కొత్త పాయింట్స్ కనిపిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలానే మా ఛానల్ కొత్తగా పెట్టాము, ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.